అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. శనివారం నాడు మహాన్యూస్ కార్యాలయంపై దాడి సంఘటన ప్రతి ఒక్కరూ, ఒక మీడియా వారనే కాకుండా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే ఖండించాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఒక మీడియా అనే కాదు, వ్యక్తుల మధ్య కూడా భేదాలు వస్తుంటాయి, అంతరాలు వస్తుంటాయి, ఒకరిపై ఒకరు ఆరోపణలు వస్తుంటాయి. అయితే తమపై ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఎదుటి వ్యక్తులు చేసిన ఆరోపణలో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి వివరించడానికి మీకు అవకాశం ఉన్నప్పుడు తప్పక ప్లాట్ఫామ్, ఇవాళ సోషల్ మీడియా కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంది. మీడియాలో అవకాశం రాని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించి వివరణ ఇవ్వచ్చు. ఇక మీడియా వాళ్ళైతే తప్పకుండా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమపై ఒక ఛానల్లో వచ్చిన ఆరోపణల గురించి వివరించి అందుకు ఖండించవచ్చు. ఆ ఖండన కూడా తప్పకుండా ఎవరైతే ఏ మీడియా వాళ్ళైతే మీ మీద ఆరోపణలు చేశారో అందులో కూడా పబ్లిష్ అవుతుంది, అందులో కూడా ఆ ఆరోపణ రావడం జరుగుతుంది. అంతే తప్ప అక్కడ తమపై వచ్చిన ఆరోపణను జీర్ణించుకోలేక ఎవరైతే నీ లోపాన్ని ఎత్తి చూపారో వారి మీద దాడి చేయడం అంటే పరోక్షంగా నీ తప్పును నువ్వు అంగీకరించినట్లు అవుతుంది. ఇవాళ మీడియాపై, ఎందుకంటే జర్నలిస్టులు కూడా బాగా అనుభవం ఉన్న జర్నలిస్టులు కూడా ఎక్కువైపోయారు. కేవలం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాకుండా అనుభవం ఉన్న జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుని తమ రంగంలో ముందుకెళ్తున్నారు. అందువల్ల ఇవాళ సమాజంలో ఉన్న లోపాలు, అవి రాజకీయ నాయకులైనా, వ్యవస్థలకు సంబంధించినవైనా, ప్రభుత్వ ఉద్యోగులవైనా త్వరగా వెలుగులోకి రావడం జరుగుతూ ఉంది. అటువంటప్పుడు ఎవరైతే ఆరోపణలకు గురయ్యారో, ఇందాక నేను చెప్పినట్టు, తప్పకుండా వారు తమ ఆరోపణలు, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైతే తప్పకుండా ఆ సదరు ఛానల్ మీద డిఫర్మేషన్ వేయచ్చు, పరువు నష్టం దావా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మీడియాలో వారి అత్యుత్సాహం కావచ్చు, మీడియా వారి అత్యుత్సాహము వ్యక్తుల మీద ఆరోపణలు చేసినప్పుడు అవి అవాస్తవాలు కావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే మామూలుగా అయితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఇప్పుడు మహాన్యూస్ ఛానల్ మీద దాడి అట్లా పక్కన పెడితే, మనం కూడా జర్నలిస్టులు ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద కానీ, ఒక రాజకీయవేత్త మీద కానీ ఆరోపణ వచ్చినప్పుడు అది మన ఛానల్లో మనం పబ్లిష్ చేయబోయే ముందు ఆ వ్యక్తిని కూడా సంప్రదించి అతని ఖండన కూడా తీసుకుని ఆ ఆరోపణ మీద అది పబ్లిష్ చేస్తే ఈ వివాదము ముందుకెళ్ళదు. వివాదం అనేది అవకాశం లేకుండా ఉంటుంది. సరే, ఒక్కొక్క పారి ఇలాంటి సంఘటనలు చేసుకుంటుంటాయి. కానీ మీడియా మీద దాడి చేసినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పులు కావు. సో ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల్లో ఒకటి మీడియా అని ప్రతి ఒక్కరూ అంటారు. కానీ తమ వరకు వచ్చేసరికి మీడియా మీద దాడికి పాల్పడతారు. ఇంకొకటి, ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకులు ఎలా ఉన్నారంటే, ఒక నియోజకవర్గ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, నాయకులు తాము తప్పు చేసినందుకు బాధపడడం లేదు, కానీ అది వెలుగులోకి తెచ్చిన మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, తాము తప్పు చేసే ముందు ఆలోచించుకోండి. ఇవాళ అవి వెలుగులోకి రావడం సులువైపోయింది. అలాగే మీడియా అటువంటివి జరిగినప్పుడు ఖండించండి, అంతేగాని మీడియా మీద దాడి చేయడం వల్ల మీకు కూడా ఒరిగేదేం లేదు. మరింత మీరు సదరు మీడియా మీద దాడి చేసినప్పుడు మరింత పలుచనవుతారు. అలాగే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా మిత్రులు కూడా అందరూ ఐకమత్యంగా ఇటువంటి సంఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.